ఆఫీస్కి వెళ్ళిపోవడం. కట్టుబడి మీ విషయంలో అయితే నేను కట్టుబడి నేనే చేస్తాను. తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క గౌడ సిట్టిబలిజ భవనానికి సంబంధించినటువంటి స్థలం ఆ రోజు వివాదంలో ఉంటే మరి ఆ రోజు దళిత సోదరుల యొక్క సహకారంతో ఆ వివాదాన్ని పరిష్కారం చేయడమే కాకుండా ఆ రోజు మొదటి విడతగా ₹1,00,00,000, రెండవ విడతగా ₹50,00,000 ఈ గౌడ సిట్టిబలిజ భవనానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి దానితో కొంతమేర గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి స్లాబ్ నిర్మాణం వరకు చేయడం, మరి తర్వాత ఆ నిధులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో మనం చూడడం జరిగింది. ఏదైతే నేను కూడా లాస్ట్ టైం మరి ఏదైతే ఆ గౌడ సిట్టిబలిజ సోదరులకు అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఈ గౌడ సిట్టిబలిజ భవనాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో చించినాడులో ఏదైతే గౌడ సిట్టిబలిజ సామాజిక వర్గీయులతో జరిగిన సమావేశంలో కూడా ఆ గౌడ సిట్టిబలిజ భవన సమస్యను నేను ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన కూడా ఇమ్మీడియట్లీ దాన్ని ప్రారంభం చేద్దామని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. చేత ఖచ్చితంగా ఈవేళ మేము అధికారులకు వచ్చిన వెంటనే ఏదో మళ్ళీ ఎన్నికలు గుర్తొచ్చినప్పుడో ఓట్లు గుర్తొచ్చినప్పుడు చేసేటువంటి నాయకులు కాదు. మేము ఏదైతే మాట ఇచ్చామో మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి నాయకులు. అందుకే గెలిచిన వెంటనే బాధ్యతగా ఈరోజు ఈ గౌడ సిట్టిబలిజ భవనాన్ని నిర్మాణాన్ని పరిశీలించి వెంటనే దీన్ని పూర్తి చేసి పాలకొల్లు నియోజకవర్గ గౌడ సిట్టిబలిజ కళ్యాణ మండపం కళని నెరవేర్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా ఆఫీస్కి వెళ్ళిపోవడం. కట్టుబడి మీ విషయంలో అయితే నేను కట్టుబడి నేనే చేస్తాను. తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క గౌడ సిట్టిబలిజ భవనానికి సంబంధించినటువంటి స్థలం ఆ రోజు వివాదంలో ఉంటే మరి ఆ రోజు దళిత సోదరుల యొక్క సహకారంతో ఆ వివాదాన్ని పరిష్కారం చేయడమే కాకుండా ఆ రోజు మొదటి విడతగా ₹1,00,00,000, రెండవ విడతగా ₹50,00,000 ఈ గౌడ సిట్టిబలిజ భవనానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి దానితో కొంతమేర గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి స్లాబ్ నిర్మాణం వరకు చేయడం, మరి తర్వాత ఆ నిధులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో మనం చూడడం జరిగింది. ఏదైతే నేను కూడా లాస్ట్ టైం మరి ఏదైతే ఆ గౌడ సిట్టిబలిజ సోదరులకు అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఈ గౌడ సిట్టిబలిజ భవనాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో చించినాడులో ఏదైతే గౌడ సిట్టిబలిజ సామాజిక వర్గీయులతో జరిగిన సమావేశంలో కూడా ఆ గౌడ సిట్టిబలిజ భవన సమస్యను నేను ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన కూడా ఇమ్మీడియట్లీ దాన్ని ప్రారంభం చేద్దామని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. చేత ఖచ్చితంగా ఈవేళ మేము అధికారులకు వచ్చిన వెంటనే ఏదో మళ్ళీ ఎన్నికలు గుర్తొచ్చినప్పుడో ఓట్లు గుర్తొచ్చినప్పుడు చేసేటువంటి నాయకులు కాదు. మేము ఏదైతే మాట ఇచ్చామో మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి నాయకులు. అందుకే గెలిచిన వెంటనే బాధ్యతగా ఈరోజు ఈ గౌడ సిట్టిబలిజ భవనాన్ని నిర్మాణాన్ని పరిశీలించి వెంటనే దీన్ని పూర్తి చేసి పాలకొల్లు నియోజకవర్గ గౌడ సిట్టిబలిజ కళ్యాణ మండపం కళని నెరవేర్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మీ